హలో అండి, ఈరోజు మా 1 month వాళ్ళకి ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూడబోతున్నారు అనమాట. వాళ్ళకి లాస్ట్ వీడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూసారు కదా. వీడియో చూడకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ పేజ్కి చెక్ చేసి చూసేయండి. తిని వాళ్ళ కోసం చెప్తున్నాను. దివ్య అశోక్, వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. నేను ఈ ఛానల్లో ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పైన వీడియోస్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ మీ మై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. జుట్టు ఇట్లుందని భయపడకండి, పచ్చిగా ఉందని ఆరబెట్టుకుంటున్నా. అస్సలు పడుకొని ఇవ్వలేదు. ఈమె పొద్దున పడుకుందామంటే ఈ టైం అయింది, పడుకుంది. ఇప్పటికి ఆమె లేచే టైంకి నేను పడుకుంటున్నాను. చూడాలి ఎంతసేపు పడుకుంటాను. కొద్దిసేపు అయితే పడుకుంటామ్మా. అయిపోయింది. నేను ఇట్లా వండుకున్నా. కొద్దిసేపటికి ఆమె బాత్రూమ్ పోయింది. ఇంకా నిద్రలు ఇవ్వలేదు. బట్ పచ్చిగా అయింది కాబట్టి మార్చకపోతే లేస్తుంది. మారుస్తున్నా కూడా లేస్తుంది. ఇలా కింద నుంచి తీసేస్తామన్నమాట. కిందది నానకుండా ఇట్లా బట్టతో తీసేసి మళ్ళీ వేరేది ఇస్తాం. మీకు ఇది చూపించలేదు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది స్క్వేర్ షేప్, ఇక్కడ ముడేస్తారు. ఇది కింద ఇట్లా పెట్టి ఈ ముడు ఉన్నది కిందకి వేయాలన్నమాట. ఇలా ఇట్లా కాళ్ళ మధ్య నుంచి పైకి తీసుకొని ఇలా ఓపెన్ చేయాలి. ఈ ముడి దగ్గర ఇలా ఓపెన్ చేసి ఇటు సైడ్ అయినా అటు సైడ్ని ఇట్లా తీసుకోవాలి. దీంట్లో నుంచి ఇట్లా తీసుకొని ఇంకో సైడ్ది ఇట్లా తీసుకొని ఇలా ముడేసేయాలి. ఇలా డ్రైయర్ ఇప్పితే కాళ్ళకంతా అంటుతుంది కదా, ఇలా కడితే చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంది. నాకైతే ఇలా తీసేయచ్చు, మళ్ళీ కట్టేయచ్చు. ఇది కూడా కింద పక్క మొత్తం పచ్చి కాకుండా. ఓ సారీ పప్ప, నాని కనిపిస్తున్నా. డాడీ ఇంకెవరున్నారు? నాని, డాడీ, ఇంకా పడుకుంది. పాలిచ్చి పడుకోబెట్టిన. ఇంకా అత్తమ్మ ఇప్పుడే యాపిల్స్ తీసుకొచ్చింది, తినేస్తా. నా ఈవినింగ్ స్నాక్ పాలు, చాయ్ అండ్ యాపిల్ అన్నీ ఒకటేసారి. తప్పదు. ఫేస్ పైన అన్నీ ఇట్లా కురుపులు అవుతున్నాయి. ఎక్కువ ఫోన్లో చూసినప్పుడే కనిపిస్తుంది, నాకు అద్దంలో ఎక్కువ కనిపిస్తలేదు. అని మా డాడీ మమ్మీ అయితే వీడియో కాల్ చేసినప్పుడు ఇక వాళ్ళకి ఇవే కనిపిస్తుంది. లైట్ పైన ఉంటుంది, సో ఫేస్ ఇట్లనే కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు. అన్నీ కురుపులు అవుతున్నాయి. ఏం చేస్తున్నావు? మా మమ్మీ అయితే పసుపు పెట్టుకుంటారు, వాళ్ళింతలో యాక్చువల్లీ పసుపు పెట్టుకోవాలంటే ఇప్పుడు పసుపు ఉండాలి ఫేస్ పైన అని చెప్పి అంటుంది. పెట్టుకోవడం ఓకే కానీ అన్ని బట్టలకు అంటుతుంది అని చెప్పి నాకు అంత మంచిగా అనిపిస్తుంది. టైం ఇప్పుడు 8:40 అవుతుంది. ఇప్పుడు లేచింది తినే ముందు. ఎప్పుడు పడుకుంది? ఈవినింగ్ పడుకుంది. మధ్యాహ్నం స్నానం చేసుకోగానే పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి లేచి పాలు తాగింది. ఇంత ముందుకు మా బాబు వచ్చింది కదా, అప్పుడు తాగితే మళ్ళీ అప్పుడు పడుకొని మళ్ళీ తినే టైంకి లేచింది. నాని, మమ్మీ తింటావా? ఆమె తింటావా? కాయ తింటావా? వీళ్ళ నాని ఈయనకి ఆల్రెడీ అన్నం తినిపించేసింది. చాలా స్టంట్లు వేయాలి ఈయనకి అన్నం తినిపించాలంటే. బయట ఏం కూర తిన్నావు? బెండకాయ. ఖుషిని మొత్తం ఎత్తుకుంది. హాల్లో ఉంది. ఖుషి అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్న బాబు ఇక్కడికి వచ్చాడు. షిఫ్టింగ్ అన్నమాట. ఆడుకుంటాం రోజు మేమిద్దరం. ఈ రోజు అయితే కుదరలేదు. నేను కూడా వ్లాగ్ షూటింగ్లో కొంచెం బిజీ ఉండే ఈరోజు. ఇంత ముందుకే ఇక్కడ ముఖం మీద ఘాటు పెట్టింది మన చెల్లెకి. అస్సలు ఇష్ట పెట్టలేమన్నమాట. చాలా భయం. ఎవరు నాని? అది పాపనా? నువ్వే
నువ్వే నాని, నువ్వేనే బంగారు పండు. నేను అన్నం తినద్దు, అన్నం చల్లగా దిగుద్దు. ఆమె తింటేనే పళ్ళు దిగమని దిగుతా. వచ్చి బంగారం. చెల్లెని ఏమని పిలుస్తావు నేను? చిట్టి అంటావు కదా. చెల్లె ఎట్లా ఏడుస్తుంది? నువ్వు ఎట్లా ఏడుస్తావు? ఆయన ఎట్లా ఏడుస్తాడు? అమ్మమ్మ ఎట్లా నవ్వుతుంది నన్ను? ఇది తెలుసా, మా బాబు అప్పటి ఒక చీర ఉంటే మా అత్తమ్మని చింపి అప్పుడు ఇట్లా చేసింది. ఇది అప్పుడు వాడినాం మా బాబుకి చాలని వాడి, ఇంకా కొంచెం పెద్ద అవుతుంటే ఇక చెడ్డీలు వేసినాం. కొంచెం పెద్ద అయినాయి అంటే ఇది కట్టనికి రాదనమాట. ఇట్లా సైడ్కి వెళ్ళిపోతే అసలు అడ్డు ఉండదు, ఏముండదు, కట్టకుండా పని చేయవన్నమాట. ఇవి చాలా పల్సటివి కదా, ఎక్కువ పీల్చుకోలేవు అండ్ అడ్డు కూడా ఉండవు, వాళ్ళ కాళ్ళు పెద్దగా అవుతుంటాయి. సో ఇంకా పక్కన పెట్టేసి ఇంకా చెడ్డీలు స్టార్ట్ చేసినాం వేయడం. సో ఈ పక్కన ఉన్న సెల్ఫ్లు అన్నీ ఇట్లా నిండిపోయినట్టు సామాన్లు పట్టాయి అని చెప్పి నేను ఏం చేసిన, ఈ వాడని అన్నీ ఎప్పుడే బట్టలైనా సరే ఏదైనా సరే వేయనివన్నీ పక్కకు పెట్టేస్తుండే అనమాట. అట్లనే ఇవి కూడా అన్నీ పక్కకు పెట్టిన కట్టేటివి. అండ్ కింద వర్షే గుడ్డలు కూడా బాబీ అనమాట. ఇవి కూడా అన్నీ పక్కకు పెట్టేసిన, వాడనట్టు అన్నీ పక్కకు ఒక కవర్లో పెట్టి పక్కకు పెట్టేస్తే అన్నీ ఈమెకు పనికి వచ్చినాయి. గుడ్డలు కూడా వాళ్ళ అన్నయ్య వాడుకుంటుంది. షర్ట్స్ కూడా చిన్నగా అయిపోయినాయి అన్నీ పక్కకు పెట్టేసిన. ఇప్పుడు అవే వేస్తున్నాను. ఇక ఇప్పుడు ఆయన రెగ్యులర్ ఇప్పుడు వేసే డ్రెస్ కూడా ఆమెకి పడుతుంది, షర్ట్ కూడా. ఎందుకంటే కొంచెం పొడుగుంటుంది, అంతే చలికాలం కదా, అందుకే పెద్ద డ్రెస్సెస్ వేస్తున్నాం అనమాట. బాబు అప్పుడైతే ఇవి చాలా వాడుతూ ఉండే, ఎందుకంటే పొద్దున రాత్రి మొత్తం ఇవే వాడుతుండే అనమాట. ఇందుకు ఇప్పుడు ఉత్తి నా పొద్దంతనే నైట్ డైపర్ వేస్తున్నాం కదా, అందుకని తక్కువ పడుతున్నాయి. యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈమె ఊకే పోదు. ఆయన అయితే నాకు గుర్తున్నంత వరకు 5 నిమిషాలకు ఒకసారి ఊకే పోతూనే ఉంటుండే. ఎట్లా అంటే పోతాడు, మేము మార్చేలోపు ఇంకోటి పోతాడు, అది కట్టి ఇట్లా పక్కన కూర్చుంటే లేదు పోస్తుండే. అట్లా కంటిన్యూగా పోస్తూనే ఉంటుండే. కట్టినప్పుడల్లా 2-3 నానిపేస్తుండే. అట్లా పోతలేదు. 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి పెద్దవాళ్ళు పోయినట్టు పోతుంది. టాయిలెట్ కూడా ఎక్కువ పడతలేవు. నైట్ కూడా డైపర్ వేసినా కూడా నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తీసేస్తాను డైపర్. ఎందుకంటే చిన్న బేబీ కదా, మరి ర్యాషెస్ వస్తాయి గాలాడక అని చెప్పి స్టార్టింగ్లో 2 వాడుతుండే అనమాట. నైట్ వేసి మధ్యరాత్రి తిప్పేసి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ తెల్లారి అట్లా ఇప్పేస్తుంది. ఇప్పుడైతే ఒకటి వాడుతుంది, అది కూడా లేట్గా 12కి అట్లా వేస్తున్నాను పడుకునే ముందు. అండ్ 5 o'clockకి అఫ్కోర్స్ ఇక మీరు లేపుతుంది నన్ను. ఇక నేను లేచినప్పుడు ఇక ఇప్పేస్తున్నా డైపర్, ఇప్పేసి ఇవే కడుతున్నా. ఇట్లా నీట్గా మర్చేసుకొని బెడ్లోనే పెట్టుకుంటా. ఒక సైడ్ మర్చేసినప్పుడు ఇంత నీట్గా మర్చేసి పెట్టుకుంటాం. ఒక్కొక్కటి గుంజుతుంటే ఈ మెస్సీ అవుతూనే ఉంటాయి. అదేమో కింద వరవడానికి, అదేమో కట్టడానికి. అండ్ ఇదేమో నాజల్ స్ప్రే అనమాట. మధ్యరాత్రి ఎప్పుడైనా ఆమె బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తే, కొంచెం గుర్రు అన్నట్టు అనిపిస్తే ఏనికి స్పేర్లు ఇక్కడనే పెట్టుకుంటా. అండ్ ఇదేమో బేబీ వైప్స్, డైపర్ మార్చినప్పుడు తీసి వాడుకుంటా అనమాట. ఇట్లా లైన్గా పెట్టుకుంటా. డైపర్ కూడా పెట్టుకుంటా, ఇంకా డైపర్ పెట్టలేదు. అంటే మధ్యరాత్రి వేస్తాను అనమాట, ఇప్పుడే వేయ నేను, అందుకని డైపర్ కూడా ఇక్కడనే రెడీగా పెట్టుకుంటా. ఇప్పుడైతే పడుకుంది. టైం అయితే 10 అవుతుంది. ఇలా లేచింది, ఇంకెప్పుడు పడుకుంటుందో తెలియదు. పాప జరుగుతుంది అనమాట, ఇట్లా తిరుగుతుంది, ఇట్లా వేస్తే ఇట్లా తిరుగుతుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. సో ఇటు సైడ్ అప్పుడప్పుడు ఇటు సైడ్ కూడా వేస్తాను, నేను అటు పడుకుంటా. అప్పుడు కింద పడుతుందేమో చెప్పలేం కదా, జరుగుతుంది కాబట్టి. అందుకే నేను ఇట్లాంటి బెడ్షీట్ ఏదైనా ఒకటి ఇట్లా తీసి బెడ్షీట్ కింద వేస్తాను అనమాట. ఇట్లా వేస్తే జరగదు, వెనక్కిన పోదు ఇక్కడికి. ఇట్లా వేసి పెడితే
మనం ఇక్కడ వేస్తే ఇక్కడ ఇది హైట్ ఉంటుంది కాబట్టి పడదు. కొంచెం ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి. చిన్న పాపని పడదు అని మాత్రం అనుకోవద్దు. కానీ వాళ్ళ అన్న చూసినారా ఇక్కడ మరక పెట్టిండు. ఇంత ముందుకి అయింది గీత పాపం చిట్టి పాప. టాయిలెట్ వాషింగ్ బాత్రూమ్ అని ఇప్పి ఒక దగ్గర కింద పడేయకుండా డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను బ్లాగ్లో కూడా, ఏది నేను ఎలా చేస్తాను ఏంటి అని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఇంకా డైపర్ వేయడానికి ఇప్పుడు పడుకుంటే పడుకోబెడతా, లేకపోతే కొద్దిసేపు చూసి ఇంకా మళ్ళీ డైరెక్ట్ వచ్చినప్పుడు అయితే డైపర్ వేసి పడుకోబెడతా. ఇంకా చూసినా కదా అర్లీ మార్నింగ్ ఎలా చేసిందో అంతే, ఇక అదే పాట అనమాట. పాలు పెట్టి ఆడదు వేస్తుంది, మీద పడుకుంటుంది, కిందేసుకొని పడుతుంది, అటు ఇటు. ఇక నైట్ అయితే అయిపోతుంది అట్లని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టం అండి ఈ వీడియోస్ తీయడం, కష్టపడి తీసాను. సో ప్లీజ్ లైక్ అయితే తప్పకుండా వర్త్ ఇట్ అన్నమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరిగితే. సో ఆ వీడియో వచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది, ఇంకా నైట్ మ్యూజిక్ అనమాట. పొద్దుంతా సపోర్ట్ ఉండదు, హాయిగా పడుకోండి, పాలు తాగని పడుకోండి. నైట్ అయింది కానీ ఇట్లానే చేస్తుంది. దిష్టి అయితే రోజు తీస్తూనే ఉంటామా. ఇప్పుడు కూడా అడిగింది దిష్టి తీయాలా అని చెప్పి. ఇప్పుడు వచ్చి తీస్తుంది దిష్టి. అది ఎందుకు లెక్క పెట్టాను. సో వీడియో ఎక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.